ఆఫ్ లేట్ తమిళ్ డబ్బింగ్ సినిమాలు చాలా డిసప్పాయింట్ చేసే భయ్యా నన్ను. మరి రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ సినిమా ఎలా ఉంది? డిసప్పాయింట్ చేసిందా, ఎంటర్టైన్ చేసిందా, ఎంగేజ్ చేసిందా? ఈ రివ్యూలో చూద్దాం. హాయ్ గైస్, రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ సినిమా చూస్తాను భయ్యా. ప్రదీప్ రంగనాథన్ హీరో. అదే లవ్ టుడే సినిమా ఉంది కదా, దాంట్లో హీరో ఉన్నారు కదా, ఆయన మూవీ. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఇంకో హీరోయిన్ కూడా ఉంది, ఆమె పేరేంటో తెలియదు నాకు. ఓరి దేవుడా మూవీ డైరెక్టర్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు భయ్యా. రివ్యూలోకి వెళ్లే ముందు మీకు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయో కామెంట్ చేయండి. బ్యూటిఫుల్ గా ఉంది భయ్యా రైటింగ్. నా కాలేజ్ డేస్ గుర్తొచ్చేసాయి భయ్యా. ఈ సినిమా స్టోరీ ఏంటంటే భయ్యా, హీరో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతూ ఉంటాడు. ఆయనకి 48 బ్యాక్లాగ్స్ ఉంటాయి. సో కాలేజ్ వదిలేసిన తర్వాత ఒక జాబ్ లో జాయిన్ అవుతాడు ఫేక్ సర్టిఫికేట్ తో. తర్వాత ఏం జరుగుతుంది, ఆయన లైఫ్ ఎలా మలుపు తిరుగుతుంది అనేది సినిమా. అసలు డ్రాగన్ అనే పేరు ఎందుకు వచ్చింది ఆయనకి, అసలు రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు, మీరు సినిమా చూసే తెలుసుకోవాలి భయ్యా. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ భయ్యా. నామకే వాస్తే ఏ క్యారెక్టర్ రాయలేదు. ప్రతి సీన్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంది అండ్ ఒక పర్పస్ ఉంది అండ్ టైటిల్ ని కూడా బాగా జస్టిఫై చేశారు భయ్యా. ఈ సినిమాలో కాలేజ్ డీన్ క్యారెక్టర్ ప్లే చేసింది మిస్కిన్ భయ్యా. మిస్కిన్ అని డైరెక్టర్ కమ్ యాక్టర్ ఉన్నారు భయ్యా. మహావీరుడులో విలన్, అదే తమిళ్లో మహావీరన్ అనే సినిమా ఉంది కదా, ఆయనే మిస్కిన్. ఆయన క్యారెక్టర్ బాగా నచ్చింది భయ్యా నాకు. ఎమోషనలీ కూడా గ్రేట్ ఫిల్మ్ భయ్యా. మంచి మెసేజ్ కూడా ఉంది ఈ సినిమాలో అండ్ ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్ రిలేట్ అయ్యే సినిమా ఇది. అనుపమ పరమేశ్వరన్ కాకుండా ఇంకో హీరోయిన్ ఉంది భయ్యా ఈ సినిమాలో. పిచ్చ క్యూట్ అనిపించింది నాకు. నెగటివ్స్ ఏంటంటే భయ్యా, సినిమా కొంచెం లెందీ అనిపించింది. ఓరి దేవుడా సినిమాలో సాంగ్స్ మస్తుంటాయి కానీ ఈ సినిమాలో సాంగ్స్ అంత గ్రేట్ గా అనిపించలేదు భయ్యా. కానీ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ రైటింగ్ భయ్యా. ఎక్కడైనా డిప్ అవుతుంది అన్న టైంలో ఏదో ఒక మ్యాజిక్ చేస్తాడు రైటర్ డైరెక్టర్. అండ్ లాస్ట్ కి సినిమా థియేటర్ బయటకు వచ్చే ముందు ఒక చిన్న సర్ప్రైజ్ ఇస్తాడు. స్మైల్ వచ్చింది. మూవీ థియేటర్ బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి సినిమా చూశాను, మంచి మెసేజ్ ఉన్న సినిమా చూస్తున్నప్పుడు ఒక ఫ్రెష్ ఫీలింగ్ కలిగిందే అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది భయ్యా. తప్పక చూడాల్సిన సినిమా భయ్యా. డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను మీకు ఈ సినిమాని. ఎందుకంటే చాలా క్లీన్ గా అస్సలు వల్గారిటీ లేకుండా తీశారు భయ్యా సినిమాని. చాలా నేర్చుకోవచ్చు ఈ సినిమా చూసిన తర్వాత, ఎస్పెషల్లీ యూత్. అది రిలేషన్షిప్స్ గురించి అయినా ఆర్ కాలేజ్ లో ఉన్నప్పుడు బ్యాక్లాగ్స్ వస్తే ఎలా డీల్ చేయాలి అండ్ లైఫ్ లో ఆనెస్టీ ఎంత ఇంపార్టెంట్, వీటి గురించి ఎక్కడ ప్రీచీగా లేకుండా చెప్తుంది భయ్యా సినిమా. యూజువల్లీ ఇదే సినిమాని బోర్ కొట్టించే విధంగా తీయొచ్చు, కానీ డైరెక్టర్ అశ్విన్ చాలా ఎంటర్టైనింగ్ గా ఒక మెసేజ్ నిచ్చాడు. చాలా మెచ్యూర్డ్ గా అనిపించింది మూవీ. డైరెక్టర్ యంగ్స్టర్ అయినా చాలా మెచ్యూర్ గా డీల్ చేశాడు ఈ సబ్జెక్ట్ ని. స్టార్టింగ్ కొంచెం స్లోగా ఇంకా ఓవర్ ద టాప్ గా అనిపిస్తుంది ఆ కాలేజ్ ఎపిసోడ్స్ అదంతా, కానీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఇంటర్వెల్ దాకా సూపర్ గా తీసుకెళ్తాడు భయ్యా సినిమాని. సెకండ్ హాఫ్ కొంచెం డిప్ అయినట్టు అనిపిస్తుంది కానీ అన్నిటికీ సూపర్ కంక్లూజన్ ఇస్తాడు. అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.13 టమాటోస్ భయ్యా. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. సో స్టార్టింగ్ అడిగాను కదా మీకు ఎన్ని బ్యాక్లాగ్స్ కామెంట్ చేయమని, కైండ్లీ కామెంట్. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.